హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ ఇన్స్టిట్యూట్. మనం ప్రీవియస్ వీడియోలో చార్లెస్ లా ఎక్స్ప్లెనేషన్ చూసాము. వీడియో ఎవరైనా చూడనట్లయితే కనుక వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చూసి రండి. ఎందుకంటే చార్లెస్ లా చూస్తేనే దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేయగలం కదా. ఈ వీడియోలో చార్లెస్ లా క్వశ్చన్స్ చూద్దాం. అవి ఎంసెట్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయో వాటిని ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో మీరు ఈ ప్రాబ్లమ్స్ చేయాలి అని అంటే ముందు చార్లెస్ లా ఎక్స్ప్లెనేషన్, చార్లెస్ లా ఎలా వచ్చింది, దాని ఫార్ములా ఏంటి, ఇవన్నీ కనుక ముందు చూసినట్లయితే తెలుసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. సో ఒక్కసారి ఆ వీడియో చూసిరండి. ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ a gas occupies 2.5 liter at 27 degrees Celsius. Find its volume at 127 degrees Celsius. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారండి? కాన్స్టెంట్ ప్రెజర్ ఇచ్చారు, గ్యాస్ యొక్క వాల్యూమ్ ఇచ్చారు, టెంపరేచర్ ఇచ్చారు. ఇవన్నీ చూస్తే మనకి కాన్స్టెంట్ ప్రెజర్, వాల్యూము, టెంపరేచర్ కనిపించిందంటే అది చార్లెస్ లాకి సంబంధించిన క్వశ్చన్ అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అసలు చార్లెస్ లా యొక్క ఈక్వేషన్ ఏంటి? v1/t1 ఈజ్ ఈక్వల్ టు v2/t2 కదా. దీంట్లో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమేమి ఇచ్చారో అవన్నీ కూడా రాసుకుందాం. v1, t1 ఇవన్నీ రాసుకుందాం. లాస్ట్గా ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నారో చూద్దాం. v1 ఎంత ఇచ్చారంటే v అంటే ఏంటి? వాల్యూమ్ అనేది ఎంత ఇచ్చారు? 2.5 లీటర్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చారు? 2.5 లీటర్ దగ్గర టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 27 degrees Celsius ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ఇట్స్ వాల్యూమ్ ఎట్ 127 degrees Celsius. 127 degrees Celsius దగ్గర వాల్యూమ్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. అప్పుడు 127 degrees Celsius అనేది T2 అయింది కదా. వాల్యూమ్ని V2ని క్యాలిక్యులేట్ చేయాలి. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. v1, t1, t2 ఇచ్చారు. ఇక్కడ జనరల్గా అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఈ ఫార్ములాలో డైరెక్ట్గా v1, t1, t2 సబ్స్టిట్యూట్ చేశారు, ఆన్సర్ వస్తుంది అని అనుకుంటారు. కానీ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే టెంపరేచర్ మనకి డిగ్రీ సెల్సియస్లో ఇచ్చారు. ఈ డిగ్రీ సెల్సియస్ని అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే కెల్విన్ టెంపరేచర్లోకి చేంజ్ చేయాలి. అసలు చార్లెస్ లా అనేది ఏం చెప్తుంది? వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర వాల్యూమ్ అనేది టెంపరేచర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అది ఏ టెంపరేచర్? అబ్సల్యూట్ టెంపరేచర్కి మాత్రమే డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సెల్సియస్ టెంపరేచర్కి కాదు, అబ్సల్యూట్ టెంపరేచర్కి మాత్రమే డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారు? సెల్సియస్లో ఇచ్చారు కాబట్టి దీన్ని కెల్విన్లోకి మార్చుకోవాలి. కెల్విన్లోకి మార్చాలంటే ఏం చేయాలి? సెల్సియస్ టెంపరేచర్కి +273 యాడ్ చేస్తే వచ్చేదే కెల్విన్ టెంపరేచర్. ఇప్పుడు 273 + 27 ఎంత అవుతుంది? 300 అవుతుంది. ఇది కెల్విన్ టెంపరేచర్. అలాగే దీనికి కూడా +273 యాడ్ చేయాలి, అంటే అది 400 కెల్విన్. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. v1 ఎంత ఇచ్చారు? ఫస్ట్ v1 కదా, v1 ఎంత ఇచ్చారు? 2.5 బై t1 ఎంత ఇచ్చారు? t1 ఇది 300 ఈజ్ ఈక్వల్ టు v2 మనం క్యాలిక్యులేట్ చేయాలి. t2 ఎంత ఇచ్చారు? ఇది 400. ఇప్పుడు మనకి v2 రావాలి. ఏం చేయాలి? దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏం జరుగుతుంది? దీంతో మల్టిప్లై చేయాలి. 2.5 × 400 ఈజ్ ఈక్వల్ టు v2 ఇంటూ దీంతో 300. ఇప్పుడు 300ని ఇటు పక్కకు తీసుకొస్తామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? v2 ఈజ్ ఈక్వల్ టు 2.5 × 400. ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అవతలకు వచ్చేసరికి బైలో డివిజన్లోకి వస్తుంది. ఇప్పుడు ఏంటి? ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 2.5 × 4 ఎంత అవుతుంది? 10/3. 3.3 అంటే ఆన్సర్ 3.3 లీటర్ వస్తుందన్నమాట. దిస్ ఈజ్ ద ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద వాల్యూమ్ ఆఫ్ ఎ గ్యాస్ డబల్స్ వెన్ టెంపరేచర్ చేంజెస్ ఫ్రమ్ T1 to T2 ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్. ఇఫ్ T1 ఈజ్ ఈక్వల్ టు 200 కెల్విన్ ఫైండ్ T2. క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారు చూడండి, T1 నుంచి టెంపరేచర్ అనేది T1 నుంచి T2కు మారుతున్నప్పుడు, చేంజ్ అవుతున్నప్పుడు వాల్యూమ్ అనేది ఏమవుతుంది, డబల్ అవుతుందంట. ఓకే, అంటే ఫస్ట్ ఇచ్చిన వాల్యూమ్ని మనం ఏమనుకుంటాం, V1 అనుకుంటాం కదా. ఫస్ట్ వాల్యూమ్ V1 అనుకుంటే సెకండ్ వాల్యూమ్ V2 అనేది ఏమవుతుంది, ఉన్న వాల్యూము డబల్ అవుతుంది, అంటే రెట్టింపు, అంటే ఇంటూ 2 కదా. అప్పుడు ఏమవుతుంది 2V1 V2 అనేది. ఇప్పుడు చార్లెస్ లా ఏంటి, V1 బై V2 ఈజ్ ఈక్వల్ టు T1 బై T2. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి ఏమవుతుంది, V1 T2 అవుతుంది, V2 T1 అవుతుంది కదా. ఇప్పుడు 1 అన్నీ ఒక పక్కకు తీసుకొద్దాం. V1 ఇక్కడ V1 ఉంది, T1 కూడా ఇటు పక్కకు తీసుకొద్దాం. 2 అన్నింటినేమో ఇటు పక్కకు తీసుకెళ్దాం. ఇక్కడ V2 ఆల్రెడీ ఉంది, T2 కూడా ఇటు తీసుకొస్తాం. ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు పక్కకు వచ్చేసరికి డివిజన్లోకి వస్తుంది. V1 బై T1 ఈజ్ ఈక్వల్ టు V2 బై T2. ఇప్పుడు మనం ఇక్కడ V2 ప్లేస్లో ఇక్కడ వచ్చినటువంటి 2V1 అనేదాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. V1 బై T1 ఈజ్ ఈక్వల్ టు 2V1. ఎందుకు, V2 అనేది మనకి ఎంత వచ్చింది, 2V1 బై T2. ఇప్పుడు V1ని క్యాన్సిల్ చేద్దాం, ఉన్న వాటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. అంటే ఇక్కడ V1 అనేది క్యాన్సిల్ అయింది కాబట్టి ఇంకా ఇక్కడ ఎంత మిగులుతుంది, 1 మిగులుతుంది. అంటే T2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2 ఇంటూ T1 కదా. మనకి T1 ఏమని ఇచ్చారు, 200K అని ఇచ్చారు. అప్పుడు 2 ఇంటూ 200 దట్ ఈజ్ ఈక్వల్ టు 400 కెల్విన్. అసలు ఈ ప్రాబ్లమ్ని చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంతసేపు ఇంత ప్రాసెస్ అవసరం లేకుండా జస్ట్ సింపుల్గా 1 సెకండ్లో దీనికి ఆన్సర్ రావాలంటే ట్రిక్ ఏంటంటే, ఇక్కడ మన క్వశ్చన్లో ఏమిచ్చారు, వాల్యూము డబల్ అయింది అన్నారు. అకార్డింగ్ టు చార్లెస్ లా ఏంటి, వాల్యూమ్ పెరిగితే టెంపరేచర్ కూడా పెరగాలి కదా. సో వాల్యూమ్ డబల్ అయింది కాబట్టి టెంపరేచర్ కూడా ఏమవుతుంది, డబల్ అవుతుంది. ఇక్కడ T1 ఎంత ఇచ్చారు, 200 ఇచ్చారు. డబల్ అయిందంటే ఎంత, 200 ఇంటూ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 400 కెల్విన్. ఆన్సర్ వచ్చేసింది కదా. నెక్స్ట్ క్వశ్చన్, వై టెంపరేచర్ మస్ట్ బి టేకెన్ ఇన్ కెల్విన్ ఇన్ చార్లెస్ లా. చార్లెస్ లాలో టెంపరేచర్ని కెల్విన్లో మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారు అని క్వశ్చన్ అడిగారు. మనం ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లో చూసాం, 27 డిగ్రీ సెల్సియస్ వస్తే దానికి 273 యాడ్ చేసి 300 కెల్విన్ అంటే కెల్విన్లోకి చేంజ్ చేసాం కదా ఫస్ట్ క్వశ్చన్లో. అలా ఎందుకు చేసాం, డైరెక్ట్గా డిగ్రీ సెల్సియస్నే తీసుకోవచ్చు కదా, కెల్విన్లోకి ఎందుకు చేంజ్ చేసాం అని, ఎందుకు చేంజ్ చేస్తారు అని అడుగుతున్నారు క్వశ్చన్. దానికి ముఖ్యంగా 3 కారణాలు ఉంటాయి. ఏంటంటే, డైరెక్ట్ ప్రపోర్షనాలిటీ వర్క్స్ ఓన్లీ విత్ అబ్సల్యూట్ టెంపరేచర్. మనం చార్లెస్లో అనేది ఏం చెప్తుందని చెప్పుకున్నాం, ప్రీవియస్ వీడియో చూసినట్లయితే అది అర్థమవుతుంది. చార్లెస్లో ఏం చెప్తుంది, వాల్యూమ్ అనేది టెంపరేచర్కి డైరెక్ట్ ప్రపోర్షనల్గా ఉంటుంది. అయితే డైరెక్ట్ ప్రపోర్షనాలిటీ అనేది ఓన్లీ అబ్సల్యూట్ టెంపరేచర్తో మాత్రమే పనిచేస్తుంది. అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే ఏంటంటే కెల్విన్ టెంపరేచర్. ఓకే, టెంపరేచర్ అనేది కెల్విన్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ డైరెక్ట్ ప్రపోర్షనాలిటీ అనేది వర్క్ అవుతుంది. అంటే ఏంటి, కెల్విన్ టెంపరేచర్ పెరిగితే వాల్యూమ్ పెరుగుతుంది, టెంపరేచర్ తగ్గితే వాల్యూమ్ తగ్గుతుంది. సో అది ఒక రీజన్. నెక్స్ట్, సెల్సియస్ స్కేల్ హ్యాస్ నెగిటివ్ వాల్యూస్. సెల్సియస్ స్కేల్ మీద నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి కదా. ఓన్లీ మనకి 20 డిగ్రీ సెల్సియస్, 27 డిగ్రీ సెల్సియస్, 30 డిగ్రీ సెల్సియస్ ఇదే కాదు కదా. -10 ఉంటుంది, -50 డిగ్రీ సెల్సియస్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో దీనివల్ల కూడా డైరెక్ట్ ప్రపోర్షనాలిటీ అనేది బ్రేక్ అవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, థర్డ్ రీజన్, వాల్యూమ్ కాంట్ బికమ్ 0 at 0 degrees. వాల్యూమ్ అనేది 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర 0 అవ్వదు. మామూలుగా అయితే ఏంటి, టెంపరేచర్ తగ్గిందంటే వాల్యూమ్ కూడా తగ్గాలి. అంటే టెంపరేచర్ 0 అయిందంటే వాల్యూమ్ కూడా 0 అవ్వాలి. కానీ 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర వాల్యూమ్ అనేది 0 అవ్వట్లేదంట. ఎందుకు?
ఒకసారి గ్రాఫ్ను కనుక గమనించినట్లయితే టెంపరేచర్కి వాల్యూమ్కి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు వచ్చిన స్ట్రైట్ లైన్స్ అన్నీ కూడా టెంపరేచర్ మీద ఒక పాయింట్ దగ్గర కలుస్తున్నాయంట. అట్లా కలిసినప్పుడు అక్కడ వాల్యూ ఎంత ఉంటుందంటే -273.15 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఓకే, టెంపరేచర్ మీద. అయితే ఈ -273.15 డిగ్రీ సెల్సియస్ దగ్గర వాల్యూమ్ ఎంత ఉంటుందో 0 ఉంటుందంట. వాల్యూమ్ 0 అయినప్పుడు టెంపరేచర్ ఎంత ఉంటుంది? -273.15 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. టెంపరేచర్ 0 అయినప్పుడు వాల్యూమ్ 0 అవ్వట్ల. ఎక్కడ? సెల్సియస్ స్కేల్లో. టెంపరేచర్ 0 అయినప్పుడు వాల్యూమ్ 0 అవ్వట్ల, వాల్యూమ్ 0 అయినప్పుడు టెంపరేచర్ 0 అవ్వట్ల. సో సైంటిస్టులు ఏం చేశారు? అసలు ఇట్లా ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు? టెంపరేచర్ 0 అయినప్పుడు వాల్యూమ్ కూడా 0 అయ్యే విధంగా ఈ -273.15 డిగ్రీ సెల్సియస్ని 0గా కన్సిడర్ చేద్దాం. అప్పుడు ఇక్కడ 0గా కన్సిడర్ చేస్తే ఏమైంది? ఈ టెంపరేచర్ దగ్గర వాల్యూమ్ 0 ఉంటుంది కదా. సో రెండు 0లో ఉంటాయి కదా. అప్పుడు వాల్యూమ్ టెంపరేచర్ రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీలో ఉన్నట్టు కదా. టెంపరేచరు వాల్యూమ్ రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీలో ఉంటేనే కదా మనకు చార్లెస్ లా అనేది వర్క్ అయ్యేది. సో సైంటిస్టులు ఏం చేశారు? ఒక కొత్త టెంపరేచర్ మెజరింగ్ స్కేల్ని తీసుకొచ్చారు. దాన్నే కెల్విన్ టెంపరేచర్ స్కేల్ అంటారు. దాన్ని అబ్సల్యూట్ టెంపరేచర్ స్కేల్ అని కూడా అంటారు. -273.15 డిగ్రీ సెల్సియస్ని అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అని అంటారు. ఈ అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ వల్లే వాల్యూమ్కి టెంపరేచర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ అనేది సాధ్యపడింది. మామూలుగా సెల్సియస్ స్కేల్లో అయితే ఆ డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ అనేది లేదు. ఎందుకు? వాల్యూమ్ 0 అయినప్పుడు టెంపరేచర్ 0 అవ్వాల. అబ్సల్యూట్ 0 ఉండటం వల్లే చార్లెస్ లా అనేది వర్క్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటంటే కెల్విన్ స్టార్ట్స్ ఫ్రమ్ అబ్సల్యూట్ 0. కెల్విన్ స్కేల్ అనేది అబ్సల్యూట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి చార్లెస్ లాలో టెంపరేచర్ని కెల్విన్లో మెజర్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ద గ్రాఫ్ బిట్వీన్ వాల్యూమ్ వర్సెస్ టెంపరేచర్ ఇన్ కెల్విన్ విల్ బి. కెల్విన్ టెంపరేచర్లో అంటే టెంపరేచర్ అనేది కెల్విన్లో మెజర్ చేసినప్పుడు ఆ టెంపరేచర్కి వాల్యూమ్కి కనుక గ్రాఫ్ డ్రా చేస్తే గ్రాఫ్ అనేది ఎలా ఉంటుంది? మామూలుగా చార్లెస్ లా ప్రకారం ఏంటి? వాల్యూమ్ అనేది టెంపరేచర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీలో ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రపోర్షనాలిటీ పోవాలి అంటే కాన్స్టెంట్ వస్తుంది, V = KT. ఫర్ సపోజ్ టెంపరేచర్ అనేది 0 అయిందనుకోండి, అప్పుడు V వాల్యూ ఎంత అవుతుంది? V = K × 0, అంటే V కూడా 0 అవుతుంది. ఇప్పుడు అంటే దీన్ని బట్టి T వాల్యూ 0 ఉంది, V వాల్యూ కూడా 0 ఉంది. 0, 0 అంటే గ్రాఫ్లో ఎలా డ్రా చేస్తాము? ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్ అనుకోండి. X 0 ఉంది, Y కూడా 0 ఉంది. అంటే 0, 0 అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇక్కడ నుంచి కదా. అంటే ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది స్ట్రైట్ లైన్ అనేది. ఎప్పుడు? కెల్విన్లో మెజర్ చేసినప్పుడు. సో ద ఆన్సర్ విల్ బి స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. కెల్విన్కి సెల్సియస్ స్కేల్కి డిఫరెన్స్ ఉంటుంది గ్రాఫ్ అనేది. అది చాలా ఇంపార్టెంట్ బిట్. సో ఈ కెల్విన్ టెంపరేచర్కి ఆన్సర్ ఏంటి? స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ అబ్సల్యూట్ 0 టెంపరేచర్ ద వాల్యూమ్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ బికమ్స్ ఇన్ఫినైట్, మ్యాక్సిమం, 0, కాన్స్టెంట్. ఇది ఎలా సాల్వ్ చేయాలి? అబ్సల్యూట్ 0 టెంపరేచర్ దగ్గర అంటే అబ్సల్యూట్ 0 టెంపరేచర్ అంటే ఏంటి? T = అప్పుడు 0 కదా. మరి చార్లెస్ లా ఏం చెప్తుంది? V అనేది వాల్యూమ్ అనేది టెంపరేచర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీలో ఉంటుంది. సేమ్ ఇందాక ఎట్లా సాల్వ్ చేసామో అదే విధంగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ప్రపోర్షనాలిటీ అనేది పోవాలి అంటే కాన్స్టెంట్ వస్తుంది. అంటే T వాల్యూ ప్లేస్లో 0ని కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే K × 0 0 అవుతుంది. అదే కదా మనకు క్వశ్చన్ అడిగింది. ఇక్కడ అబ్సల్యూట్ 0 దగ్గర వాల్యూమ్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ ద టెంపరేచర్ ఆఫ్ ఎ గ్యాస్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 300 Kelvin to 450 Kelvin. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్? ఇది లాజికల్గా ఆలోచిస్తే మనకి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయకుండానే ఇది ఆన్సర్ వచ్చేస్తుంది. ఎలా అంటే కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర టెంపరేచర్ 300 Kelvin నుంచి 450 Kelvinకి పెరిగింది. వాల్యూమ్లో ఎంత పర్సంటేజ్ అంటే టెంపరేచర్ పెరిగిందంటే వాల్యూమ్ కూడా పెరుగుతుంది కదా. ఆ వాల్యూమ్ అనేది ఎంత పర్సంటేజ్ పెరిగిందో క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. టెంపరేచర్ ఇచ్చారు, వాల్యూమ్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు పర్సంటేజ్లో. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి? ఫస్ట్ V1 ఎంత? 300 నుండి 450కి పెరిగింది. సారీ అండి, ఇక్కడ బై మిస్టేక్ V1 V2 అని రాశాను. T1 T2 అని రాయాలి.
ఎంత పెరిగింది అంటే ఏమని చెప్తాం? ఇప్పుడు ఫర్ సపోజ్ నీ దగ్గర 6 చాక్లెట్స్ ఉన్నాయి, 6 చాక్లెట్లు ఉన్నాయి. ఇంకొక పర్సన్ వచ్చి కొన్ని చాక్లెట్స్ ఇచ్చారు, అవి 9 అయినాయి. 9 అయినాయి అంటే ఎన్ని పెరిగినాయి అంటే ఏమని చెప్తాము? 9లో నుంచి 6 తీసేస్తే 3 అంటే 3 చాక్లెట్స్ పెరిగినాయి అని చెప్పి చెప్తాం. మరి అలాగే ఇది కూడా ఇంత ఉంది, ఇంత పెరిగింది, అదే ఇంత అయింది అంటే ఎంత పెరిగిందంటే ఏమని చెప్తాం? 450లో నుంచి 300 తీసేస్తాం, ఎంత? 150 కెల్విన్ ఆఫ్ టెంపరేచర్ పెరిగింది. మరి దాని పర్సంటేజ్లో చెప్పాలంటే ఇంత ఉంది కదా, ఇంత ఉన్నదానికి ఇంకో 150 యాడ్ చేస్తే 450 అయింది. 150 అనేది 300లో ఎంత అయింది? సగం, హాఫ్ కదా. సగం అంటే ఎంత? 50%. అవును కదా. 300లో సగం ఎంత? 150. 150 ప్లస్ 150 ఎంత? 5, 5, 10, 3 కదా. 300లో సగం ఎంత? 150 అంటే 150 అంటే 50% ఆఫ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది. టెంపరేచర్ 50% ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ అనేది కూడా సేమ్, డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ కదా. అంటే వాల్యూమ్ అనేది కూడా 50% ఇంక్రీజ్ అవ్వాలి. మీకు ప్రాబ్లం ఏం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయకుండా ఆన్సర్ వచ్చేసింది. ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందంటే 50% ఆఫ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది. ఆన్సర్ 50%. ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. A gas occupies 600 ml at 27 degrees Celsius. At what temperature will the volume become 900 ml? ఒక గ్యాస్ అంట 27 degrees Celsius దగ్గర 600 ml ఆక్యుపై చేస్తుంది. ఏ టెంపరేచర్ దగ్గర 600 ml కాస్త 900 ml అయ్యిద్ది అని అడుగుతున్నారు క్వశ్చన్. దీనికి ఎలా చేయాలంటే ఆన్సర్ ఫస్ట్ 600 ml అనేది V1 అయ్యిద్ది. V1 = 600 ml. T1 ఏమో 27 degrees Celsius. ఇది సెల్సియస్లో ఇచ్చారు కాబట్టి దీన్ని కెల్విన్లోకి మార్చుకోవాలి. అంటే ప్లస్ 273 యాడ్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? 300 కెల్విన్. ఇప్పుడు V2 ఎంత? 900 ml. మనం T2ని క్యాలిక్యులేట్ చేయాలి కదా. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? V1/V2 = చార్లెస్ లా ఫార్ములా T1/T2 కదా. ఇప్పుడు మనకి ఏం కావాలి? దీంట్లో T2 కావాలి. T2 కావాలంటే ఫస్ట్ వీటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ 2 ఇంటూ అవుతాయి. V1 T2 = T1 V2. ఇప్పుడు మనకి దీంట్లో T2 కావాలి. సో V1ని ఇవతల పక్కకు తీసుకొద్దాం. అప్పుడు T2 = T1 V2. ఇక్కడ ఇంటూలో ఉంది కదా V1 అవతలకు వచ్చేటప్పటికి బైలోకి వస్తుంది. అంటే బై V1. T2 ఫార్ములా ఇది వచ్చింది. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ అన్నీ మనకి ఇచ్చిన వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాం. T1 ఎంత? 300 ఇంటూ V2 ఎంత? 900 బై V1 ఎంత? 600. ఇప్పుడు 300 2s are 600. 900 2 చేయండి. 2 5s are 10. అట్లాగే ఇంకో 0 ఉంది. సో 450 అంటే 450 కెల్విన్. మనకి క్వశ్చన్ అనేది 27 degrees Celsiusలో ఇచ్చారు. మనకు ఆన్సర్ ఏమో కెల్విన్లో వచ్చింది. ఒకవేళ మీకు ఇచ్చిన ఆప్షన్స్ అనేవి కెల్విన్లో ఇచ్చుంటే సేమ్ ఇదే ఆన్సర్ అయిపోయింది 450 కెల్విన్. బట్ ఒకవేళ ఇచ్చిన ఆప్షన్స్ కనుక సెల్సియస్లో ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే వచ్చిన కెల్విన్ టెంపరేచర్లో నుంచి -273 చేయాలి. మనం మామూలుగా సెల్సియస్లో ఉన్నదాన్ని కెల్విన్లోకి మార్చాలంటే ఏం చేసాము? T+273 చేసాం. ఇప్పుడు ఇక్కడ సెల్సియస్లో ఉన్న టెంపరేచర్ని కెల్విన్లోకి మార్చాలంటే ఏం చేసాము? +273 చేసాం. అదే కెల్విన్ టెంపరేచర్ని సెల్సియస్లోకి మార్చాలంటే ఈ యాడ్ చేసిన 273ని తీసేయాలి. తీసేస్తే అప్పుడు మళ్ళీ కెల్విన్ టెంపరేచర్లో సెల్సియస్లోకి మారిపోతుంది. అదే చేసాం. అప్పుడు 450 - 273 ఎంత అవుతుంది?
177 డిగ్రీ సెల్సియస్. ఒకవేళ ఆప్షన్స్ అనేవి కెల్విన్లో ఇచ్చుంటే కనుక 450 కెల్విన్ అయిపోతుంది ఆన్సర్. అదే ఆప్షన్స్ అనేవి సెల్సియస్ స్కేల్లో ఇచ్చుంటే మాత్రం అప్పుడు ఆన్సర్ 177 డిగ్రీ సెల్సియస్ అవుతుంది. చార్లెస్ లా మీద ఇంకా మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో చూద్దాం. సో దిస్ ఈజ్ ద పార్ట్ 1 వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.